శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పొండి కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం మిథున రాశి వారికి రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. ఎప్పుడు కూడా డైనమిక్గా, తెలివిగా, అదృష్టంగా జ్ఞాన సంపదను పెంచుకుంటూ ఇంజనీర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను మీరు ఉంటారు. అలాగే సినిమా రంగంలో కూడా మంచి కళాత్మక హృదయంతో మీరు ఉంటారండి. ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏం ఇబ్బంది పడరు. ఇంతకు ముందులాగా ఇప్పుడు ఏం కాదు. దినదిన ప్రవర్ధమానము మీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. ఎందుకంటే 4 గ్రహాలు దృష్టి మీ ద్వితీయ భావానికి పడడం వల్లనే ద్వితీయ భావం వృద్ధి అవుతుంది. అందుకని చూడండి చాలామంది యాంకర్స్ గాను, కొంతమంది పాటలు పాడేవారు గాను, ముఖ వర్చస్ పెరగడంలోనూ మీకు బాగా ఉంటారు. యాక్టర్స్ గాను చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళు విదేశాలు కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం ఎక్కువ, కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటుంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవం దక్కుతుంది. మీ తోబుట్టులను కలుస్తారు, వాళ్ళకి ధైర్యాన్ని నూరు పోస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా కష్టం ఎక్కువ, సుఖం తక్కువ మీకు. ఎందుకంటే చతుర్థ భావం కూడా శని చూడడం వల్ల ఎడ్యుకేషన్ను ఇబ్బంది పడుతుంటారు, తల్లిగారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడుతుంటారు. తర్వాత మీరు అదే భూములు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం వల్ల, అదే పనికిరాని వస్తువులు కొనుక్కోవడం వల్ల, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మాత్రం ఉంటాయి. రైతులకు బాగుండదు. కానీ మీ పుత్రికల వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సంతానమే మీ అదృష్టం. అంతేకాకుండా గురు ప్రభావాలు కూడా చక్కటి పుత్రులు కలిగే అవకాశాలు ఉన్నాయండి. కళారంగంలో సంగీతం, సాహిత్య, నృత్య కళాకారులకి ది బెస్ట్. దాంట్లో సాహిత్య రంగంలో ఉన్న వారికి మరింత డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నలో సందేహం లేదు. అలాగే కొంతమంది స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతుంటారు. గుర్తింపు, గౌరవం దక్కుతుందండి మీకు. స్టాక్ మార్కెట్లో, ఫైనాన్స్ రంగంలో బాగా ధనప్రాప్తి కలుగుతుందంటాం. కొంతమందికి పదవులు వస్తాయండి. అంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, మాట నేర్పడతనం ఒకదానితో మీకు బ్రహ్మాండంగా వచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో వివాహ వేడుకలు, శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంతకుముందు వచ్చిన సంబంధాలు ఆగిపోయినా సరే ఇప్పుడు వివాహ వేడుకలు, సంబంధాలు కుదరడాలు అతి త్వరలో మీ ఇంట్లో జరగబోతున్నాయి అంటే సందేహం లేదు. ఇప్పుడు చెప్పాలండి 8వ భావం. యాక్చువల్గా 8వ భావంలో రవి బుధులు ఉన్నారంటే అమ్మ బాబోయ్ అనుకుంటాం కదా. ఏమీ లేదు. 8వ భావంలో రవి బుధులు ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు, ఫారిన్ మనీ ఇస్తారు. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో మీకు ధనప్రాప్తి కలిగిస్తుంది. వాటిల్లో అంటే అర్థం ఏంటంటే బిజినెస్ ద్వారా కానీ, వ్యాపారాల ద్వారా కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో, ఉద్యోగాల ద్వారా కానీ ధనప్రాప్తి మీకు రవి బుధులు ఇస్తారు అని తెలిసిపోతుంది. అంతేకాకుండా రవి కుజులు అష్టమంలో ఉన్నారు కదా, యాక్సిడెంట్స్ అవుతాయి కదా అనుకుంటాం. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలాగే బుధ శుక్రుల వలన కూడా భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉంటుంది. శుక్రుడు అష్టమస్థానంలో ఉంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ,
ఆయన ధనప్రాప్తిని కలిగిస్తూనే ఉంటాడనడంలో సందేహం లేదు. భాగ్యస్థానంలో రాహు అంత మంచివాడు కాదు అనుకుంటాం, కానీ మంచివాడే. రాహుకి గురుదృష్టి ఉంది కాబట్టి నాన్నగారికి బాగుండము, ఉన్నతమైన విద్య రావడము, విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఏం చూడండి ఎంత బాగుంది చూడతారా, అవునా? చక్కగా ఉంది. అది మీరు అమ్మవారిని పూజ చేయండి, వీసా స్టాంపింగ్ అవి అయిపోయి మీరు విదేశాలకు వెళ్తారు. బహుశా ముందర మెడిసిన్, రాహు మెడిసిన్కి సంబంధించిన వాడు కూడా అండోయ్. ప్లస్ సినిమా రంగంలో కూడా ఆయనకి బాగా డెవలప్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. సో ఈ విధంగా కళారంగంలో కూడా ఉన్నతమైనటువంటి తీసుకొస్తుంటాడు. ముఖ్యంగా ఫార్మా రంగంలోనూ లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ ఆయన వ్యాపారాలు కూడా వృద్ధి చేస్తుంటాడు. గంగాస్నానం చేయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా దశమశని మాత్రం మీకు తెలుసు కదా, దశమశని కంటకశని అంటాం. ఎవరికైనా దశమలో చదివాడంటే ఉన్న ఊరు నుంచి విదేశాలకు వెళ్ళిపోయేటి చేస్తూ ఉంటాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి. అంటే ఉన్న ఊరు నుంచి జీవన భృతి కోసము అంటాం, అంటే ఉద్యోగం చేయడం కోసం విదేశాలు వెళ్తారు. వ్యవసాయ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు ఉంటాయండి. దశమంలో శని ఉంటే రాజకీయ రంగంలో పదవులు కూడా ఇస్తాడు. ఒక గ్రామానికి అధికారిగా చేస్తాడు. చాలా ఉంది ఆయనేమో, చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాడు ఆయన. కానీ కంటకశని కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది కలిగించి ఇస్తాడు. సో ఏ విధంగా సరే మీ మిథున రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలు అని, చిల్డ్రన్ సమస్యలు అని అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనకి ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహ వేడుక కూడా ఏ నెలలో, అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు ఏ నెల జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తాను. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలం ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి, 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం, కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసింది సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అందులో డౌటే లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి, కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, మంగళవారం కానీ, శనివారం, శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావం రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన.
సో ఒక శ్మశానంలో అడుగుపెట్టేట్టు చేయడము, బరియల్ గ్రౌండ్స్‌లో కొంతమందికి ఉంటుంది అలా. చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు 8 వారాలు జనరల్‌గా 18 వారాలు అంటాం. అంతవరకు అక్కర్లేదు మనకి. 7, 8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇచ్చుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆ రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మొనగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శని కంటే బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శని కంటే క్రూరుడు అంటాం కదా! అలా శని మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణం చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి. ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము, మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలే మీకు తెలుసు కదా! గరికతో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాల కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.